విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేసింది. రీనీట్ పరీక్షల నిర్వహణతో కేంద్ర విద్యా వ్యవస్థలోని లోపాలు మరొకసారి బయటపడ్డాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు విద్యాసాగర్ ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఆయన నీట్ పరీక్షలు, విద్యా వ్యవస్థలోని లోపాలు, విద్యార్థులపై పడుతున్న ఆర్థిక భారం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు అందుబాటులో ఉండే అవకాశాలు కల్పించే విద్యా వ్యవస్థను నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. ప్రస్తుత కేంద్ర విద్యా వ్యవస్థ యొక్క డొల్లతనం మరోసారి రుజువైందండి. మరలా నీట్ పరీక్షల్లో కూడా మొన్న బీహార్ రాష్ట్రంలో 10 మంది డమ్మీ విద్యార్థులతో నీట్ పరీక్ష రాయించడం చాలా సిగ్గుచేటు. అంటే కేంద్ర ప్రభుత్వ విధానం, విద్యా వ్యవస్థ విధానం చాలా సిగ్గుచేటుగా ఉంది. దీని గురించి ప్రస్తుత కేంద్ర విద్యా వ్యవస్థ గురించి మరియు విద్యార్థుల కోసం, యువత కోసం జూన్ 17వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలో లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు రాజస్థాన్ రాష్ట్రంలో కోటాపట్నంలో ఛాత్రోకి గూంజ్ కార్యక్రమంలో విమర్శనాస్త్రాలు సంధించినారండి. ఆ వివాదాస్త్రాలు ఏమిటంటే యువత భారతదేశ భవిష్యత్తు, ప్రతి ఒక్క యువతలో కూడా శక్తి ఉందండి. ఆ శక్తిని ఈ